లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం జూలై నెల 15వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 11వ అధ్యాయము వచనములు 25 నుండి 27 వరకు. విశ్రాంతి నియమము. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడనో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, అబ్రహాము దేవా వందనం, ఈసాకు దేవా వందనం, యాకోబు దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరికీ ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు, విశ్రాంతి నియమమును. ఆ సమయమున యేసు ఇట్లన్న, పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన నా తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వాటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి. పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను పసిబిడ్డలకు మాత్రమే తెలియజేశావు. విజ్ఞులకు వివేకవంతులకు గొప్ప వాళ్ళకు అది తెలీదు పరమ రహస్యం, కానీ చిన్న బిడ్డలకు తెలిసేటట్లు చేశావని ప్రభు క్రీస్తు తండ్రి దేవునితో చెబుతున్నారు. కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టం. అవును ప్రభు, ఇది నీ ఇష్టం. నువ్వెవరికి మరుగుపరచాలో, ఎవరికి తెలియజేయాలో అనేది నీ చేతుల్లో ఉంది. అది నీ ఇష్టం, నీ చిత్తానుసారంగా జరగాలని యేసయ్య తండ్రి దేవునితో చెబుతున్నారు. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వడును కుమారుడిని ఎరుగరు. నా తండ్రి నాకు సమస్తాన్ని ఇచ్చారు. ఆయనకున్నదంతయో కూడా నాదే, నాకున్నదంతా కూడా తండ్రిదే అని యేసయ్య పలుకుతున్నారు. తండ్రి నాకు సమస్తాన్ని ఇచ్చి ఉన్నారు. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవడు కుమారుడిని ఎరుగరు. తండ్రి దేవునికే తెలుసు కుమారుడు. అలాగే కుమారుడు తప్ప మరెవరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడను వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తండ్రి దేవుడు మనం అనుకుంటాం మనకు తెలుసు అని. అది ప్రభు క్రీస్తు ఎవరికైతే ఎరిగింప ఇష్టపడతారో వాళ్ళకు మాత్రమే తండ్రి దేవుడు పరిచేస్తుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం కుమారుడికి మనం ఎప్పుడైతే విధేయతగా ఉంటామో, కుమారుని ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో, కుమారుని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో, అప్పుడు తండ్రికి మనం చేరువలోనే ఉన్నట్లే, తండ్రి బిడ్డలుగా మనం ఉన్నట్లే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభు క్రీస్తు మనందరికీ కూడా తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గం ఆయన. కాబట్టి మనం ఆయన్ని విశ్వసించాలి. నేనే మార్గమును, సత్యమును, జీవమును. పరలోక రాజ్యం మనం చేరుకోవాలంటే దానికి మార్గం నేనే అని యేసు పలుకుతున్నాను. అది మనం విశ్వసించాలి, మనం నమ్ముకోవాలి. ప్రభు క్రీస్తు చేయి పట్టుకొని మనం నడవాలి. తండ్రిని నేను ఎవరికి పరిచయం చేయాలనుకుంటున్నాను వాళ్ళకి మాత్రమే చేస్తాను. లేకపోతే తండ్రిని ఎవరికైతే ఎరిగింప ఆశించున్నానో వాళ్ళకి మాత్రమే చేస్తానని ప్రభు క్రీస్తు అంటున్నారు. కాబట్టి అంత గొప్ప అదృష్టం మనం పొందాలి.
ప్రభు క్రీస్తు ఇదిగో నా తండ్రి అని మనకు పరిచయం చేయాలి, మనకు చూపించగలగాలి. అంత అదృష్టం మనం పొందగలగాలి. అదే నిజమైన క్రైస్తవత్వం, అదే దేవుని బిడ్డగా జీవించే ధన్యత్వం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ధన్యత్వాన్ని, దేవుని మార్గాన్ని మనం విడనాడకుండా ప్రభు క్రీస్తు చేపట్టుకొని తండ్రిలో నడుచుకుందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ దినము ఈ యొక్క చిన్న వాక్య పరిచయను ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపండి. మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపండి. ఆయురారోగ్యాలను మాకు ఇవ్వండి తండ్రి. బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డల్లో ఉన్న అనారోగ్యం గొప్ప స్వస్థతను ఇవ్వండి తండ్రి. మమ్మందరినీ కాపాడండి. దుష్టుడి నుండి మమ్మల్ని రక్షించండి దేవా. ఈ మనవులన్నీ మా నాథుడు మేకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మ ఫలింపజేయమని బ్రతమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.